దేవుని నామంలో అందరికీ ప్రైజ్ లార్డండి. అయితే మన జీవిత ప్రయాణంలో మనం అనుకున్నట్టుగానే ఎప్పుడూ జరగదు. అన్నిసార్లు మన ప్రయాణం స్పష్టంగా మనకు కనపడదు. అన్నిసార్లు గమ్యాన్ని సమయానికి మనం చేరలేము. మనం ఎప్పుడైతే మనం పెట్టుకున్న గోల్ని స్పష్టంగా చేరాలి అనుకుంటామో అప్పుడు మనకు దేవుని మార్గం చాలా అవసరం. అయితే కీర్తనకారుడు ఇలా చెప్తున్నారు. కీర్తనలు 25వ అధ్యాయం 4-5 వచనాల్లో చూసుకున్నట్టయితే, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని. అయితే మన మార్గములు మన ఆలోచనలు అయితే కాదు, కానీ దేవుని యొక్క మార్గములు ఆలోచనలు మాత్రమే స్థిరమైనవి. ఎప్పుడైతే దేవుణ్ణి మన జీవితానికి డైరెక్టర్ గాను, మన జీవితానికి ఆయనను ఒక కంపాస్ గాను, మన జీవితానికి ఆయనను ఎప్పుడైతే మనం నాయకుడిగా అనుకుంటామో, అయితే ఎప్పుడైతే దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క చిత్తం మాత్రమే జరిగించడానికి మనం ఒప్పుకుంటామో అప్పుడు మన ప్రతి ఒక్క మార్గాన్ని కూడా దేవుడు స్పష్టంగా తెలియజేసే దేవుడై ఉన్నాడు. అయితే ఈ రోజు నుండి మనం ఆయన యొక్క మార్గంలో తెలియపరచాలని, అయితే ఆయన యొక్క చిత్తాన్ని మన పట్ల ఏముందో దేవుడు మనకు బయలుపరుస్తూ రావాలని మనం ప్రతిరోజు మనం ప్రార్థించినట్టయితే, అయితే మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ, మనం వెళ్ళే ప్రతి ఒక్క మార్గంలోనూ ఆయన సరళం చేస్తూ మనల్ని దీవిస్తాడు. ఆమెన్. ప్రైజ్ లార్డ్.